తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. జగన్ 2.0 సూపర్ యాప్ ఎందుకో వింటే షాక్ అవటం పక్క, ఇది రాసి పెట్టుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి కొత్త విషయం జగన్ 2.0 సూపర్ యాప్ అట. కాకపోతే ఆయన మామూలుగా చెప్పేటప్పుడు మాత్రం జగన్ అన్న 2.0 అన్నారు, యాప్లో మాత్రం జగన్ 2.0 ఉంది. ఓకే, రైట్, బాగుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ యాప్ దేనికి? సాధారణంగా ఒక యాప్ని ఎవరైనా ఎందుకు తీసుకొస్తారు ఏంటి అని అంటే కొంత ఇన్ఫర్మేషను, ఏదైనా సరే కమ్యూనికేషన్ పర్పసే. ఇప్పుడు ప్రతిదానికి కూడా వెబ్సైట్లు, లేకపోతే యూట్యూబ్ ఛానల్స్, లేకపోతే యాప్లు, ఇలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మన ఆధాన్ న్యూస్ యాప్ కూడా ఉంది. ఆ యాప్ ఏంటి? షార్ట్ న్యూస్ యాప్ అనమాట. ఒక 4 లైన్లలో ఇన్ఫర్మేషన్కి సంబంధించిన బుల్లెట్ పాయింట్స్ ఉంటాయి. అందు గురించి అనమాట. ఇప్పుడు సాధారణంగా మనం యూట్యూబ్లోకి వెళ్ళి ఛానల్ కొట్టి టైప్ చేసి చెక్ చేసి చూడాలి అంటే ఆ వీడియో 10 నిమిషాలు అంటే 10 నిమిషాలు, లేదా 5 నిమిషాలు అంటే 5 నిమిషాలు చూడాలి. అదే ఈ షార్ట్ న్యూస్ యాప్ ఉంటే ఏంటి అంటే సింపుల్గా 2-3 లైన్స్లో ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది అంతవరకు చూసుకుంటారు, అయిపోతుంది. సో అలాంటి పర్పస్. ఇంకొన్ని పెయిడ్ యాప్స్ ఉంటాయి. అదేంటి? ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, అట్లాంటిది ఇంకా ఎక్స్క్లూజివ్గా ఇంకెక్కడ ఉండదు. అటువంటి ఇన్ఫర్మేషన్ పెయిడ్ యాప్ ఉండదు. సో ఇప్పుడు అసలు యాప్ పర్పస్ ఏంటి అనే దానికి అయితే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో వీళ్ళు ఎందుకు యాప్ పెట్టబోతున్నారని చెప్పారు. అది మీకు వినిపించి ఆ తర్వాత విశ్లేషించుకుందాం. నిత్యం అనుసంధానమై ఉంటాడు. దీని ద్వారా మన ప్లాట్ఫామ్ కింద మనం తీసుకొచ్చుకుంటా ఉన్నాం. సో మన ప్రతి కార్యకర్త కూడా పార్టీతో నిత్యం అనుసంధానమై ఉంటాడు. దీని ద్వారా జగనన్న 2.0, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న 2.0 అన్న మొబైల్ సూపర్ యాప్ ను రిలీజ్ కూడా చేస్తా ఉన్నాం. ఓకే, ఈరోజు ఏం జరుగుతా ఉంది అని అంటే సోషల్ మీడియాలో మన వాళ్ళు పోస్ట్ చేసిన కంటెంట్ ను ఇష్టం వచ్చినట్టుగా డిలీట్ చేసేయడము, డిలీట్ చేసేదానికి ఇష్టం వచ్చినట్టుగా కుట్రలు పనడము. ఇది ఆగదాం ఇక్కడ. ఏంటది? మన వాళ్ళు చేసిన వీడియోలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఇష్టం వచ్చినట్టు డిలీట్ చేస్తున్నారు. అసలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే ఏంటి? వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టా, యూట్యూబ్, ఇక టెలిగ్రామ్ అంటే పెద్దగా ఎవరు యూజ్ చేయరు, ఇవే కదా. సో ఇందులో ఇష్టం వచ్చినట్టు డిలీట్ చేస్తున్నారు అంటుంది. ఎవరు డిలీట్ చేస్తున్నారు? ఇప్పుడు వాట్సప్, ఇన్స్టా, ఫేస్బుక్, ట్విట్టరు, ఇవన్నీ ఆయన టీడీపీ వాళ్ళయా డిలీట్ చేయడానికి, లేదా జనసేన వాళ్ళయా? అది ఒక యూట్యూబ్ అనేది ఎవరు? గూగుల్ వాళ్ళది. దానికి ఒక ఆల్గోరిథం ఉంటుంది. అది ఏ కంటెంట్ పడితే ఆ కంటెంట్ని పుష్ చేయదు. దానికి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. ఇప్పుడు అంత దాకెందుకు? మన ఛానలే ఉంది. ఏదైనా ఇన్ఫర్మేషన్ కొంచెం అటు ఇటు ఉన్నా సరే యాక్సెప్ట్ చేయదు అది. ఫర్ ఎగ్జాంపుల్ ఫేక్ ఇన్ఫర్మేషన్ అనుకోండి, ఇది ఫేక్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి దాని ఆల్గోరిథం చెప్తుంది. అప్పుడు ఏం చేస్తుంది? కంటెంట్ని ప్రొసీడ్ చేయదు, అది ఖచ్చితంగా ప్రమోట్ చేయదు, దాన్ని రెస్ట్రిక్ట్ చేసేస్తుంది. అది దాని ఆల్గోరిథం అది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడదాం అనుకుంటున్నారు? చివరికి బదనాం అయిపోయేది ఆయనే. ఎవరో ఆపేస్తున్నారు, ఎవరో తొక్కేస్తున్నారంటే ఎందుకు తొక్కేస్తారు? అవేమి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వాళ్ళు తయారు చేసిన ప్లాట్ఫామ్స్ కాదండి, అది గూగుల్ వాళ్ళే. ఇంకా విందాం. ఇవన్నీ జరుగుతా ఉన్న నేపథ్యంలో మనమే ఒక యాప్ తీసుకొని వచ్చి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తా ఉన్నాం. అది పరిస్థితి. సో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మనం ఒక యాప్ తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుంటున్నారట. యాక్చువల్గా యాప్లో కమ్యూనికేషన్ పర్పస్ యూజ్ చేసుకోండి, బాగానే ఉంటుంది. దాంట్లో ఏదైనా సరే ఇంకొక వర్షన్ తీసుకొచ్చో, లేకపోతే అప్గ్రేడెడ్ వర్షన్ తీసుకొచ్చో మనం ఎంత ఈజీగా కమ్యూనికేట్ చేయాలి, లేదా ఒక ఇష్యూని ఎలా ఎస్కలేట్ చేసుకోవాలి, ఎస్కలేట్ చేస్తే దాని రెజల్యూషన్ ఎలా ఉంటుంది, దాని తర్వాత కన్సర్న్డ్ కాన్స్టిట్యుయెన్సీగా లేకపోతే మన ఆఫీస్కో హెడ్ ఆఫీస్కో ఈజీగా దాన్ని ఎస్కలేట్ చేసేస్తారు. వితిన్ మినిట్స్లోనే అది రెజల్యూషన్ వచ్చేస్తానా అంటారు. ఓకే, రైట్, టెక్నాలజీని ప్రాపర్గా యూజ్ చేస్తున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటి? ఇది పరిస్థితి. ఏంటిది? మన కంటెంట్ని అక్కడ డిలీట్ చేస్తున్నారు కాబట్టి ఇందులోకి వస్తున్నారా, ఇందులో ఇది పెట్టుకుంటున్నారా? అక్కడ ఎవరో డిలీట్ చేయరు. ఇంకోటి,
అసలు డిలీట్ చేస్తున్నారంటే ఎటువంటి కంటెంట్ ఉంటుంది, అది గుర్తుంచుకోండి. అది ఖచ్చితంగా గైడ్ లైన్స్ లోపడకుండా ఉంటేనే అది రెస్ట్రిక్ట్ చేయబడుతుంది. అది రెస్ట్రిక్ట్ చేసే కంటెంట్ వేస్తున్నారు మీరు, అంటే అభ్యంతరకరమైన కంటెంట్లు మాత్రమే ఉంటున్నాయి వీళ్ళ దగ్గర. సో ఆ అభ్యంతరకరమైన కంటెంట్లు యాప్లో అయినా సరే యాక్సెప్ట్ చేయబడవు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ లేయర్ ఏంటి అనేది అర్థం చేసుకోండి. మీరు కంటెంట్ అక్కడ డిలీట్ అవుతుంది అంటే అబ్జెక్షనబుల్ కంటెంటే అది. సో మీరు ఆ కంటెంట్ తీసుకున్నప్పుడు ఏ ప్లాట్ఫామ్ అయినా ఇదే పరిస్థితి వస్తుంది. సో మీరు మార్చుకోవాల్సింది కంటెంట్, ప్లాట్ఫామ్స్ కాదు. ఆ కంటెంట్ మీ వర్షను, మీ ఆలోచన, మీ విధానాలు ఇవి తీసుకోవాలి. ఇప్పుడు అంతాకెందుకు, ఇప్పుడు మీరు ఆ జగన్ 2.0 అన్నారు. మామూలుగానే జగన్ 2.0 అనగా వాళ్ళు ఏం చెప్పారు, రప్ప రప్ప అంట మొదలుపెట్టారు ఫ్లెక్సీల దగ్గర నుంచి. మీరు అన్నదేమో కానీ అసలు వీళ్ళందరూ ఊరేగుతున్నారు. వాళ్ళు ఊరేగుతుంటే దాన్ని మీరు సమర్థిస్తూ ఉన్నారు, ఎందుకంటే ఏ ఒక్కరు ఎక్కడ ఖండించలా. మరి అప్పుడేమవుద్ది, వీళ్ళు వస్తే రప్ప రప్ప అని దానికి తగ్గట్టు వీళ్ళు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు మీరు ఆ ప్లాట్ఫామ్లో ఏం పంచుకుంటారు, ఆ యాప్లో అన్నా ఇదిగో ఇక్కడ పోలీస్ ఎట్ట చేస్తున్నాడు, అన్నా ఇక్కడ ఎమ్మెల్యే ఎట్ట చేస్తున్నాడు, అన్నా ఇక్కడ లీడర్ ఎట్ట చేస్తున్నాడు, రేపు మనం రాగానే రప్ప రప్పనే 2.1 ఈ పేరు రాసుకోండి, ఇది అండర్లైన్ చేసుకోండి, ఇదే చేద్దాం. ఇదేగా బహుశా అదే అయ్యి ఉండాలేక. ఎందుకంటే ఇప్పుడు దీనికంటే కూడా మీరు డైరెక్ట్గా ఇప్పుడు ఫలానా ప్రజా సమస్య ఉంది, దాని గురించి కోట్ చేశారు, అది మీకే అడ్వాంటేజ్. అలా కాకుండా యాప్లో మేమే చేసుకుంటాం అంటే ఓకే అనుకుంటారు. సరే, అదే యాప్లో టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు ఎవరో ఒకళ్ళు కావాలని వెళ్తారు స్పైలాగా ఉందామని. అప్పుడు మీరు ఏం చేస్తున్నారో చూద్దాం అనుకుంటాడు. మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు, వీడు జనసేనోడు, ఈ టీడీపీయోడు, లేకపోతే వీడి స్పై అని చేయలేరు. ఎందుకంటే ఎవడో కూడా అంత జెన్యూన్గా వాళ్ళ ప్రొఫైల్ పిక్లో పెట్టుకోవట్లేదు. జెన్యూన్గా ఫోటో ఎవరి ఫోటోనే పెట్టేస్తారు, లేకపోతే మీ ఫోటోనే పెడతాడు, కానీ ఆడు వైసీపీయోడు కాదు, టీడీపీయోడు అయి ఉంటాడు. సో అప్పుడేమైంది, ఇక్కడ అనేక రకాలకి ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. చాలామంది ఏం చేస్తారు, చౌదరి అనే ఊరు పేరులో పెట్టుకుంటారు ఆ ప్లాట్ఫామ్లో, కానీ అక్కడ చంద్రబాబు నాయుడిని, లోకేష్ని విమర్శించేలాగా పెడతాడు. అలాగే రెడ్డి అని పెట్టుకుంటాడు, జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ ఉంటాడు. నాయుడు అని పెట్టుకుంటాడు, పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ ఉంటాడు. కానీ ఇవన్నీ జెన్యూనా కాదు. వీళ్ళందరూ ఈ సోషల్ మీడియాలో మోస్ట్లీ ఎందుకని ఫేక్లు ఎక్కువ ఉంటాయి, ఫేక్ గాళ్లే ఉంటారు. సో ఇప్పుడు మీరు యాప్ పెట్టుకున్న అందులో రాకుండా ఎలా రెస్ట్రిక్ట్ చేయగలుగుతారు? పోనీ ఇదిగో జెన్యూన్గా నీ ఆధార్ కార్డు పెట్టానని చెప్పేసి అంట బ్రహ్మాండం, సూపర్. అసలు అప్పుడు ఎవరైనా తప్పు చేసినా తెలుస్తుంది, ఎవరే కంటెంట్ పెట్టినా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు అసలు ఈ జగన్ 2.0 యాప్ దేనికి, నిజంగా మన కార్యకర్తలకే అని అంటున్నారు, కానీ మన సమస్యలకి, ప్రజా సమస్యలకి ఏ విషయం ఉన్నా డిస్కస్ చేద్దాం అని చెప్పేసి అంటున్నారా, మంచిదే. కానీ అక్కడ డిలీట్ అవుతుంది కాబట్టి ఇక్కడ యాప్లో పెట్టుకుందామని అంటే మాత్రం అది డిలీట్ కాబడివే, లేకపోతే డిలీట్ చేయవలసినవే. సో దానివల్ల ఏమవుద్ది అంటే ప్రజాస్వామ్యం నుంచి డిలీట్ చేస్తారు, సోషల్ మీడియాల నుంచి కాదు. ఇదే అభ్యంతరకరమైన పరిస్థితులతో ఉంటే ఆ పార్టీనే డిలీట్ చేసేస్తారు. కాబట్టి ఇక్కడ సోషల్ మీడియాలో డిలీట్ చేస్తున్నారు అని అంటే ముందు మనం ప్రాపర్గా లేవు అని ఉద్దేశం, మన కాంటెంట్ సూపర్గా లేదు అని, అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారు అనో, లేకపోతే ఇప్పుడు మనకు వచ్చింది కదా అన్లాఫుల్ అనేది, ఈ అన్లాఫుల్గా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి, అనెథికల్గానో, అన్లాఫుల్గానో, సో అన్కాన్స్టిట్యూషనల్గానో, సో అలా వ్యవహరిస్తే ఖచ్చితంగా ఉంటుంది. సో ఏది ఏమైనా ఇక్కడ అసలు ముందు ప్రధానంగా గమనించవలసిన అంశం ఏంటంటే, ఇప్పుడు ఈ రప్ప అనేగరే వాళ్ళు కానీ, వాళ్ళు కానీ, వీళ్ళు కానీ, వీళ్ళలో ఎడ్యుకేటర్స్ ఉన్నారు ఎవరైనా? ఎంతకాడికి తలాతోక తెలియకుండా ముందు మా జగనన్న వేసేస్తాం, నరికేస్తాం అనే బ్యాచ్ ఎక్కువ ఉండారంటే, నేను చదువుకున్న వాళ్ళు లేరని అనట్లా, ఉన్నారు, తక్కువ మంది ఉన్నారు. దానికంటే ఆవేశపరులు ఎక్కువ మంది ఉన్నారు. ఒకవేళ చదువుకున్న వాళ్ళు ఉన్నా చదువును కూడా డామినేట్ చేసేసేలాగా వాళ్ళ ఆవేశం, వాళ్ళ ఆలోచన. సో అటువంటి వాళ్ళు ఇంక మనం ఏం చదువుకున్నాం, కనీసం మనకి మినిమం నాలెడ్జ్ ఉంది కదా, ఆ నాలెడ్జ్తో మనం ఎలా ఆలోచించవచ్చు, సమాజానికి ఎలా ఉపయోగపడేలా చేయవచ్చు అనే దానికంటే కూడా ఎలా రివెంజ్ తీర్చుకోవచ్చు, ఎలా కక్ష పెంచుకోవచ్చు, లేకపోతే అవతల వాడు ఈ కులం వాళ్ళు ఎట్లా వ్యవహరిస్తున్నారు, ఈ దూరంలోనే ఉంటారు ఈ ఆలోచన. ఇలాంటి ఆలోచనలతో ఉంటే మీరు ఎన్ని యాప్లు పెట్టినా ఉపయోగం ఉండదు.
ఆలోచన తీరులో మార్పు వచ్చింది అనుకోండి, చక్కగా ఏ ప్లాట్ఫామ్ మీద ఎవరైనా సరే ఏదైనా సరే షేర్ చేసుకోవచ్చు. దానికి ఎటువంటి అభ్యంతరాలు ఉండవు, ఎవరు డిలీట్ చేసేవాళ్ళు కూడా ఉండరు. సో మొత్తానికి జగన్ 2.0 అట సూపర్ యాప్. మరి ఆ సూపర్ యాప్ పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.